బాలాపూర్ గణేశుడిని చూడడానికి చాలామంది భక్తులు వెళ్తున్నారు మరియు ఏఎల్బీ నగర్ నుండి సుమారు 9 కిలోమీటర్స్ దూరం. 2024వ సంవత్సరంలో అయోధ్య రామమందిరం ఆలయ నమూనా సెట్తో బాలాపూర్ గణేష్ మండపము నిర్మించారు. బాలాపూర్ గణేష్ మండపము మనం చూస్తున్నాము. ఎంట్రన్స్ లో జై శ్రీరామ్ అని రాశారు. ముందుగా భక్తులకి ఇక్కడ అయోధ్య బలరాముడు దర్శనం ఇస్తాడు. తరువాత బాలాపూర్ గణేశుడు దర్శనం ఇస్తాడు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి 1980లో ఏర్పాటైంది. తొలిసారి 1994లో బాలాపూర్ గణేశుడి లడ్డు వేలంపాట ప్రారంభమైంది. తొలిసారి జరిగిన వేలంపాటలో వ్యవసాయదారుడైన కొలను మోహన్ రెడ్డి కుటుంబం ₹450లకు దక్కించుకున్నాడు. ఆ లడ్డును ఆయన పొలంలో చల్లాడు. ఆ ఏడాది ఆర్థికంగా ఆయనకు కలిసిరావడంతో 1995లో ₹4,500లకు మరోసారి వేలంపాటలో లడ్డును దక్కించుకున్నాడు. ఆయనకు లడ్డు వేలం ద్వారా బాగా కలిసివచ్చింది. దీనితో లడ్డూ ఎంతో మహిమలు కలదని, అంత మంచే జరుగుతుందనే నమ్మకంతో బాలాపూర్ లడ్డూకి భక్తుల్లో నమ్మకం పెరిగింది. ప్రతి ఏడాది వందల నుండి వేలు నుండి లక్షలకు లడ్డు వేలంపాట చేరుకుంది. బాలాపూర్ గణేశుడి తలపైన క్షీరసాగర మథనం మరియు వినాయకుని కనులు తెరుచుకోవడం కనులు మూసుకొని విధముగా ఈ సంవత్సరం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వారు ఏర్పాటు చేశారు. 2023వ సంవత్సరంలో బాలాపూర్ గణేశుడి లడ్డు వేలంలో 36 మంది పాల్గొన్నారు. లడ్డు వేలంలో 27 లక్షలకు దాసరి దయానందరెడ్డి గారు లడ్డూను దక్కించుకున్నారు. గణేశుడిని దర్శనం చేసుకుని వచ్చిన భక్తులకి బయట ప్రసాదం ఇస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి.